హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా విజయవాడనే కాదండి, ఎక్కడ చూసినా సరే ఈ మధ్య బాగా వినాయకుడు ఫెస్టివల్స్ హడావుడైతే బాగా చూస్తున్నాము. బొమ్మలు కొనడము, చూడటానికి వెళ్ళడము, తీసుకురావడము, డిజైన్స్ చూసుకోవడం, ఇలా ఎన్నో విధాలుగా వినాయకుడు విగ్రహాల గురించే టాపిక్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే, వినాయకుడి విగ్రహాల గురించే టాపిక్ కాదండి, వినాయకుడి ఫెస్టివల్ ఎప్పుడు చేసుకోవాలి, వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలనేవి కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే 26 చేసుకోవాలా, 27 చేసుకోవాలా అని. యాక్చువల్గా పంచాంగం ప్రకారం 26 అనగా ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 చతుర్థి తిథి ప్రారంభమవుతుందండి. మరుసటి రోజు అంటే 27 ఆగస్టు 2025 3:44 వరకు ఈ తిథి ఉంటుంది. సో మనం సూర్యోదయం సమయాన్ని పరిగణనకు తీసుకుంటాం కాబట్టి ఆగస్టు 27నే ఈ వినాయక చవితిని జరుపుకోవాలని పండితులు చెప్తున్నారండి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అండి, వినాయక చవితి 27 బుధవారం రోజు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 9 రోజులు అంటే 4/9/2025 గురువారం వరకు నవరాత్రుల పూజలు జరుగును. ఇందులో మార్పు ఉండదు అంటున్నారు. ఆ తర్వాత అంటే 7/9/2025 ఆదివారం నాడు రాత్రి 9:30 దగ్గర నుంచి చంద్రగ్రహణం ఉంటుందండి. కావున ఈ సంవత్సరం వినాయక చవితి ఫెస్టివల్ అనేది అంటే బొమ్మ పెట్టడం అనేది 7 రోజులు చేస్తాము పూజలు, 13 రోజులు చేస్తాము అంటే కుదరదు అని పండితులు చెప్తున్నారండి. అసలు వీలు కాదు కూడా. ఎందువల్లంటే గ్రహణం ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేసిన గణపతి పీఠాలకు గ్రహణం ముందే ఉద్వాసనం అంటే నిమజ్జన కార్యక్రమాలు అనేది జరపాలి అండి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. ఇది గమనించి అందరూ కూడా మీరు చేస్తున్న గణపతి మండపాల యొక్క గణపతిని గ్రహణం ముందే నిమజ్జనం చేసేట్టుగా ప్లాన్ చేసుకోండి. 9 రోజుల్లో లోపు ఈసారి పూజ అనేది ముగించుకోవాలి. నవరాత్రులు అంటే 9 రోజులు. ఓకే, సీ యూ అనదర్ వీడియో. బై బై.